లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ముందుకెళ్లాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలిపారు. టీడీపీతో పొత్తులో భాగంగా 3వ వంతు సీట్లు తీసుకుంటున్నామని పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలతో ఆగిపోవడం లేదని, భవిష్యత్తులోనూ పొత్తు కొనసాగుతుందని వెల్లడించారు. లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా తాను పట్టించుకోలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మౌనంగా ఉన్నానని చెప్పారు. నేను వారికి చెప్పింది ఏంటంటే, నిజంగా నేను గౌరవం చూపించాలి. ఐఎమ్ ప్రాక్టీసింగ్ హిందూ. నా వైఫ్ క్రిస్టియన్. నేను ప్రాక్టీసింగ్ హిందూ. నేను అంత మాత్రాన్ని కూర్చోబెట్టి క్రిస్టియన్ మతాన్ని కానీ, ఇస్లాం మతాన్ని కానీ, ఇంక ఏ అన్య మతాన్ని, బౌద్ధాన్ని కానీ అసలు ఎక్కడ అగౌరవపరిచే మనస్తత్వం నాకు లేదు. అందుకని మన నాయకులు చాలామంది చూస్తాను. నేను ఎక్కడో నమాజ్ వినిపిస్తూ ఉంటే కొన్నిసార్లు చాలా సందర్భాల్లో నేను స్పీచ్ని ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. నాకు గౌరవం అలా చూపిస్తాను. కాకపోతే ఓట్ల కోసం నేను మతాన్ని వాడను. ఓట్ల కోసం ఆ మతాన్ని, ఎందుకంటే ఎంతమంది చనిపోయారో నాకు తెలుసు. మన రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగం అనే ఒక రూపుదిద్దటానికి ఎంతమంది చనిపోయారు. ఇండియన్ రిపబ్లిక్, భారత్ రిపబ్లిక్ని స్థాపించడానికి ఎన్ని లక్షల మంది చనిపోయారు. సో ఈ పరిస్థితులన్నింటిని దృష్టిలో పెట్టుకుని చాలా బాధ్యతగా మాట్లాడతాను. ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డే రోజున క్రైస్తవ సోదరులకి, సోదరీమణులందరికీ కూడా జనసేన కేంద్ర కార్యాలయం నుంచి మాటిస్తున్నాను. మీకు బంగారు భవిష్యత్తు ఉండేలాగా మీకు అండగా నిలబడతాను ఈ రిపబ్లిక్ డే రోజున మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. అలాగే ఇస్లాం పాటించే మన సాటి భారతీయులందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడా లేనంత సహృదయత మన భారతదేశ సమాజంలో ఉన్నాయి. మీకు చిన్నపాటి నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా ఈ దశాబ్దం కాలం పాటు మేము మీకు చాలా అండగా నిలబడ్డాం. మొన్న ఒకరు మాట్లాడుతూ, నువ్వు రామాలయానికి మీరు 30 లక్షలు ఇచ్చారు, మీరు హిందూ పక్షపాతిలాగా అని మాట్లాడితే నేను చెప్పాను, నేను 25 లక్షలు మన మస్జిద్లు కూడా ఇచ్చిన ఆ విషయం ఎందుకు మర్చిపోయారు మీరు అని. మీరు ఈ మాట మాట్లాడితే ఈ మాట కూడా గుర్తు చేసుకోవాలి కదా. అలా కాదు, నేను కూర్చోది అది నా ధర్మం. నా ధర్మాన్ని నేను గౌరవిస్తాను. ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా గౌరవిస్తాను. నేను దాన్ని, నా మతాన్ని నేను ఆరాధిస్తాను. ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా నేను గౌరవిస్తాను. నిన్న నా తెలిసిన జానీ మాస్టర్ ఆయన నాకు ప్రతిసారి నాకు ఖురాన్ ఇచ్చిన, బైబిల్ ఇచ్చిన చెప్పులు పక్కన పెట్టి మరీ తీసుకుంటాను, దాన్ని కళ్ళకద్దుకుంటాను. ఎందుకంటే భారతదేశంలో మనం మత మతం మనందరం ఐక్యత ఉండడం చాలా అవసరం. ఈరోజు నా అభిమానులు అందరూ కూడా అన్ని భిన్నమైన మతాల నుంచి, భిన్నమైన కులాల నుంచి ఉన్నారు నా అభిమానులు. నా ఇంట్లోనే నా భార్య క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తుంటారు. క్రిస్మస్ జరుపుకుంటాం మా ఇంట్లో. కానీ ఇప్పుడు నా ఇంట్లో పూజ కూడా జరుగుద్ది, రోజు దైనందిక పూజ కూడా జరుగుద్ది. నా సెక్యూరిటీలో అత్యధిక భాగం ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు. వారి పండగ వచ్చినప్పుడు, రంజాన్ వచ్చినప్పుడు వారికి నేను అండగా ఉంటాను. ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటాను. నేను అలాగే పోయినసారి 10 లక్షలు ఎందుకు ఇచ్చానంటే, ముఖ్యంగా ఈ మద్రాసాల్లో పిల్లలు చదువుకోవడానికి, వాళ్ళకి ఏదైనా అవసరాలకి 10 లక్షలు నేను ఇచ్చాను. ఎప్పుడు నేను కొన్నిసార్లు ఇప్పుడు తెలియజేశాను. ఈసారి ప్రతి సంవత్సరం తెలియచేయను, నేను అంతే సైలెంట్గా చేసుకుని వెళ్ళిపోతుంటాను. నేను దీన్ని స్వార్థ రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడే వ్యక్తిని కాదు. నేను ఎవరైనా సరే కూర్చోబెట్టి మత ప్రాతిపాదికన ఓటింగ్ కోసం నేను కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తిని కాదు. ప్యూరెస్ట్ సెక్యులరిస్ట్ అనేవాడు, పరిపూర్ణమైన లౌకికవాది నాలాగే మాట్లాడతాడు. నేను క్రైస్తవ సోదరులకు చెప్పాను, పాస్టర్ సోదరులందరికీ చెప్పాను, నేను మీకు అండగా నిలబడతాను. మీకు క్రైస్తవ సోదరులు మాట్లాడుతూ కోనసీమ కలహాల సీమ అయిపోయింది, గొడవల సీమ అయిపోయింది, ముఠా సంస్కృతిలాగా వచ్చేసింది అంటే ఈరోజు నేను చెప్పాను, కోనసీమ అనేది కలహాల సీమ కాదు, దాన్ని ప్రేమ సీమని చేద్దాం. నేను అమలాపురం పర్యటనకు వస్తాను. పర్యటన వచ్చినప్పుడు
విశాఖ వైసీపీ నుంచి బయటికి వచ్చిన 20 మంది ఎమ్మెల్యేలు సీఎం జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఇప్పటి వరకు 5 ఎంపీలు 20 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చినట్లు విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ అన్నారు. దోపిడీ చేయడానికి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. మూర్ఖుడికి మద్దతు ఇవ్వొద్దని ప్రజలను కోరారు. సగమేమో వదిలేశారు, సగం కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, పిల్లలేమో స్కూల్కి రాలేని పరిస్థితి. ఇట్లా ఎక్కడా కూడా రాష్ట్రం మొత్తం మీద ఏ స్కూల్లోనూ విద్యార్థుల సంఖ్య పెరగడం కానీ నువ్వు తీసుకొచ్చిన విధానం వల్ల విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పెరగడం కానీ ఇవన్నీ కూడా జరగకుండా పైపెచ్చి నువ్వేమో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పిల్లల్ని మనం ఫారెన్ పంపించాలంటే లేదా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకోవాలంటే బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడాలి, నేను ఇంగ్లీష్ విధానాన్ని మొదలు పెడతానని చెప్పి పెద్ద మనిషివి. నువ్వు ఇంగ్లీష్ విధానం తీసుకొచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం పరిస్థితి ఉందో ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా మనము అప్పుడున్న పరిస్థితుల్లో 18వ స్థానంలో ఉండేవాళ్ళం. మనం ఎడ్యుకేషన్లో స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎంసెట్ సీట్లు కానీ ఐఐటి కానీ మనమే మెడికల్ సీట్లు కానీ కొట్టేవాళ్ళం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్పెషల్ కోటా కింద ఒక 10% ఉత్తమ విద్యార్థులకి ప్రైవేట్ విద్యా సంస్థల్లో వచ్చిన విధానాన్ని నువ్వు వచ్చి రద్దు చేసి ఈ విద్యా వ్యవస్థలో బీసీలకు ఎస్సీలకు అన్యాయం చేశావు. ఇది కాకుండా నువ్వు ట్యాబులు ఇచ్చావు. ఈ ట్యాబులు దేనికి ఇచ్చావండి? నిన్న ఆయన ఇంటర్వ్యూలో ట్యాబులు ఇచ్చారు కదండి. మీ విద్యా ప్రమాణాలు మీకు తెలిసే ఉంటది. సర్దీప్ దేశాయ్ అని చెప్పి ఇది ఫేమస్ వాట్ వి కాల్ ఇది గుడ్ ఏమంటాం అతన్ని సీనియర్ జర్నలిస్ట్. అతనేమో చాలా బ్రహ్మాండంగా ఎన్నో ఇంటర్వ్యూలు మనం చూస్తుంటాం ఇండియా మొత్తం మీద, ఇంటర్నేషనల్ కూడా. అతను అడిగాడు, బై గివింగ్ యువర్ ట్యాబ్స్ కుడ్ యూ ఇంక్రీజ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ లెవెల్స్ అని అడిగితే అతని సమాధానం ఏం చెప్పాడు తెలుసా అండి? అటు ఇటు చూసుకొని ఓకే ఇట్ ఈస్ ఆన్ ది ప్రాసెస్ అని ఏదో చెప్పినట్టు ఉన్నాడు. అంటే అతనికే అంచనా లేదు మన రాష్ట్రంలో జరుగుతున్న విద్యా విధానం మీద. మన ఈ విద్యా విధానంలో మీరు తీసుకుంటే ఇంకొక నిర్ణయం ఏమిటంటే 2 ఎలిమెంటరీ స్కూల్ని కలిపేసి ఒక స్కూల్లోనే మెద్దిసేసి ఒక ఊరు పిల్లలు 4 కిలోమీటర్ల లోపల 3 కిలోమీటర్ల లోపల ఉంటే పర్వాలేదని చెప్పి మెద్ది చేసి ఎంతో మంది పిల్లలు, పేద పిల్లల్ని ఆ విద్యా విధానానికి ఆ చదువుకి దూరం చేశారు. ఉదాహరణకి 1 కిలోమీటర్లో నడిచి వెళ్ళాలంటే పిల్లలు ఎలా వెళ్తారంటే 1 నుంచి 5వ తరగతి వరకు చిన్న పిల్లలు. ఇప్పుడు ఎంతో డబ్బున్న వాళ్ళు ఆటో పెట్టుకొని ఏదైనా కాన్వెంట్ లో వేసుకుంటున్నారు. అలాంటిది నువ్వు పెట్టిన విద్యా విధానం వల్ల ఒక స్కూల్ ఖాళీ సగం మంది టీచర్లకు పని లేకుండా పోయి వీళ్ళందరూ కూడా సోమరపోతుల్లా రేపులు జీతాలు ఇచ్చావు. ఇప్పుడు ఉదాహరణకి మా ఊరు మొగలపురం ఉందండి, 3 టీచర్లు ఉండేవారు. 3 తర్వాత ఆ డిఈఓ డిపార్ట్మెంట్ గమనించింది, అనవసరంగా ఈవిడ జీతం ఇస్తాను ఎలా కాదని చెప్పి ఆవిడ డెప్యుటేషన్ మీద ఇంకో ఊరు వెళ్ళడానికి మా పంచాయతీ పర్మిషన్ అడిగితే మేము ఇచ్చాం, అదే పోనీయండి అని చెప్పి. ఏమిటి లేకపోతే నా ఉద్యోగం తీసేస్తారు ఇక్కడ. అలా కొన్ని ఉద్యోగాలు తీసేసి ఉన్న ఉద్యోగాలు లేకుండా ఎంతో మంది టీచర్లు హింసపెట్టి ఈ విద్యా విధానాన్ని మొత్తం అస్తవ్యస్తం చేశారు ఇవాళ ముఖ్యమంత్రి గారు. మరి ఎవరు సలహా ఇస్తున్నారో మాకు అర్థం కాదు కానీ దీనివల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది విద్యా వ్యవస్థ. మేము కోరేది ఒకటే, ఇప్పుడు నువ్వు అన్నావే ఈ రాష్ట్రంలో మరి నేను తీసుకొచ్చిన నన్ను అభివృద్ధి పథకాలు ఎవరు చేయలేదు. ఇప్పుడు తీరా చూస్తే నేను బ్రహ్మాండంగా చేశాను అనుకుంటే నా ఎమ్మెల్యేలే నా వెనకాల తిట్టుకుంటూ మేం బాగోలేదని చెప్తారేంటి,
మీ పరిపాలన వల్ల ఈ రాష్ట్రం ఈ పరిస్థితి వచ్చిందని తిట్టుకునే పరిస్థితి వచ్చింది ఆయన ముఖం మీదే. అటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఈవేళ చూస్తే ఎంతమంది నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారో గమనిస్తే ఇప్పటికే సుమారు 25 మంది 5 ఎంపీలు 20 మంది ఎమ్మెల్యేల దాకా సిద్ధంగా ఉండి బయటకు వచ్చారు. ఇది చూసి నువ్వు వణుకుపోయి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో పిచ్చి మాటలు మాట్లాడుతున్నావో మంచి మాటలు మాట్లాడుతున్నావో తెలియకుండా పోయింది లేని వెక్సయ్యి నేను దిగిపోతాను కావాలంటే ఎవరు పరిపాలిస్తారనే దీనిలో నువ్వు మాట్లాడి వాళ్ళ ఇంటర్వ్యూలో డెఫినెట్ గా ప్రజలు నీకు అది బుద్ధి చెప్తారు. అది నీకు మనసులో ఉంది కాబట్టి నీ పరిపాలన అస్తవ్యస్తంగా కేవలం దోపిడీ కోసమే వచ్చావని, ఆ దోపిడీ చేసిందే కాకుండా సుమారు ఈ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లకు అప్పుకు తీసుకెళ్లావు. నువ్వు అప్పు పుడితే గానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఇవాళ రాష్ట్రంలో. అందువల్ల మీ ద్వారా మరొకసారి కోరుతున్నా, నువ్వు ఎలా అయితే దిగిపోతానన్నావో తదాస్తు దేవతలు నీ నెత్తి మీద చేయి పెడతారు. డెఫినెట్ గా నువ్వు దిగిపోయే రోజు దగ్గరలోనే ఉంది. సో మరొకసారి ప్రజలు కోరుతున్నా, ఇటువంటి మూర్ఖుడికి మీరెవరూ కూడా రాబోయే ఎన్నికల్లో సపోర్ట్ చేయొద్దు. ఒక బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని ఇవాళ మీ ముందుకు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఒక మంచి పథకాలను ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇవన్నీ కూడా అమలు చేయాలంటే ఒక మంచి ప్రభుత్వం రావాలి. ఇప్పటికే మన రాష్ట్రంలో రాజధాని చెప్పుకోవడానికి లేదు. అసలు మీ రాష్ట్రంలో రాజధాని ఏది అంటే మనకి అసలు మనమే ఇలాగ ఆలోచించాల్సిన పరిస్థితి. విద్యార్థుల పరీక్షల్లో కూడా ఎవడైనా ప్రశ్న వేస్తే చెప్పలేని సమాధానంలో విద్యార్థులు కూడా ఉన్నారు. కాబట్టి నువ్వు తప్పనిసరిగా నువ్వు చేసిన తప్పుల్ని నువ్వు ఒప్పుకున్నట్టు లెక్క. డెఫినెట్ గా విశాఖ కార్పొరేట్ వర్గాల చేతుల్లోకి దేశ సంపద. కొద్దిమంది కార్పొరేట్ వర్గాల చేతుల్లోకి దేశ సంపద వెళుతుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఆరోపించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ గణతంత్ర దేశంగా ఏర్పడి నేటికి 75 వసంతాలు పూర్తి అవుతుందన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం మత విషయాల్లో భాగస్వామ్యం కాకూడదని స్పష్టం చేస్తున్నప్పటికీ బీజేపీ అవేవి కాదని వ్యవహరిస్తుందన్నారు. భారతదేశం గణతంత్ర దేశంగా, స్వతంత్రం కాదు గణతంత్ర దేశంగా ఏర్పడింది. 75వ వసంతంలోకి మనం అడుగుపెట్టాం. అంటే గణతంత్రం అంటే మనల్ని మనం పరిపాలన చేసుకోవడం, మనకంటూ ఒక సొంత రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఆ రాజ్యాంగానికి లోబడి ఈ దేశ ప్రజలకి మనకి మనం ఇచ్చుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజుని గణతంత్ర దినోత్సవం 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పటికీ ఇప్పుడున్నటువంటి పాలక వర్గాల ఆజాదీ కా అమృత్ మహోత్సవం అని చెప్పని ఘనంగా చెప్తా ఉన్నారు. ఇప్పటికీ దేశంలోని మొన్ననే ఆక్స్ఫామ్ నివేదిక ఈ నెల 14వ తారీఖునే వచ్చింది. ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం ఈ దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి సంపద 73% కొద్ది మంది కార్పొరేట్ల పరం అవుతా ఉంది. మరి 70% మందిగా ఉన్నటువంటి ప్రజలు మరింతగా వారి యొక్క ఆదాయాలు పడిపోయి దిగజారినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈరోజు వైద్య ఖర్చులు పెరిగిపోవడం వలన చాలామంది అది భరించలేక ఉన్న ఆస్తులు అమ్ముకొని పేదలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 75 సంవత్సరాల గణతంత్ర భారత్లో కూడా ఇప్పటికీ వైద్యం కానీ విద్య కానీ ఇటువంటి మౌలికమైనటువంటి సౌకర్యాలు అందని ద్రాక్షగానే సామాన్య ప్రజలకు ఉన్నాయి. ఇంకా ఉపాధి అవకాశాలకి సంబంధించి చూస్తే మన దేశం నుంచి వలసలు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెరిగాయి. ఉపాధిని ఎత్తుక్కుంటూ విదేశాలకి కూడా పెద్ద ఎత్తున వలసలు పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని నివారించేటటువంటి పద్ధతుల్లో పాలక వర్గాలు ఏమీ నిర్ణయం చేయకుండా ఎంతసేపు అధికారం అనేటటువంటిది. భారత రాజ్యాంగం ఏం చెప్పింది? భారత రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారం ఈ దేశం ఒక లౌకిక దేశం. మతం దేశ పరిపాలనతో భాగస్వామ్యం కాకూడదు. ప్రజలు ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు అవలంబించి ఆచరించేటటువంటి స్థితి ఉంది. రాజకీయాల్లోకి మతాన్ని చొప్పించడం అన్నది సరైనది కాదని చెప్పింది. కానీ ఇప్పుడున్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం మతమే ప్రధానం అనేటటువంటి పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరించడం,
అదేదో ఒక మత క్రతువు నిర్వహించాల్సింది ప్రధానమంత్రి స్వయంగా ఆ మత క్రతువులో పాల్గొని ఏ పద్ధతుల్లో ఈ దేశ ప్రజలకి సంకేతాలు ఇచ్చాడో మనకి తెలుసు. సంగతి ఏంటి, మా విద్య సంగతి ఏంటి అని చెప్పని ప్రశ్నించేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు విద్యను కూడా సమూలంగా మార్చేటటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాలు భారత రాజ్యాంగం ఈ ఇచ్చినటువంటి స్ఫూర్తి ప్రకారం తమ సుపరిపాలన అందించడం ద్వారా, రాజ్యాంగ స్ఫూర్తితో పాలక వర్గాలు పరిపాలన చేయడం ద్వారా మాత్రమే ఈ దేశం సాంకేతికంగా అలాగే శాస్త్రీయంగా అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి వస్తుందని చెప్పని ఆ వైపు ప్రయాణం చేసేటటువంటి పద్ధతిలో ప్రజల్లో కూడా ఆ రకమైనటువంటి చైతన్యం నింపాల్సినటువంటి బాధ్యత మనలాంటి వారందరికీ ఉంది. అందుకు అందరమే కలిసి కృషి చేద్దామని చెప్పని తెలియజేస్తూ, విశాఖలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున అన్నారు. శుక్రవారం పోలీస్ పెరేడ్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జరిగింది. తల్లి బిడ్డ చల్లగా ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కార్యక్రమం కింద ప్రతి గర్భిణీ స్త్రీకి వివిధ దశల వారీగా ఇచ్చే నగదు ప్రోత్సాహం 5,000 రూపాయలు గత ఏడాది జనవరి నుండి నేటి వరకు 6,760 మంది గర్భిణీ స్త్రీలకి 3,38,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 108 అంబులెన్సుల ద్వారా జిల్లాలో జనవరి 23 నుంచి ఇప్పటి వరకు 31,080 మందికి, అలాగే 104 వాహనాల ద్వారా 1,45,000 మందికి వైద్య సేవలు అందించడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలో జనవరి 23 నుంచి ఇప్పటి వరకు 98,666 మందికి వివిధ రకమైన శస్త్రచికిత్సలు జరిపి 216 కోట్ల విలువైన వైద్యం చేయడం జరిగింది. అలాగే ఈ పథకం యొక్క వ్యయ పరిమితి ప్రభుత్వం డిసెంబరు 2023 నుండి 25 లక్షల రూపాయలకు పెంచడంతో పాటు 3,257 రకముల వ్యాధులకు వైద్య సేవలను విస్తరింపజేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా వైద్యం చేయించుకున్న రోగికి వైద్యానంతరం ఆసరాగా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. జిల్లాలో గత సంవత్సర కాలంలో 52,247 మందికి 29 కోట్ల రూపాయల సహాయం అందజేయడం జరిగింది. జిల్లాలో 19.80 కోట్ల రూపాయలతో మెంటల్ కేర్ ఆసుపత్రి నుంచి నందు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ పని పూర్తి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. విమ్స్ నందు 20 కోట్ల రూపాయలతో సిటీ డయాగ్నోసిస్ సెంటరు, రీజనల్ డ్రగ్ స్టోర్ నిర్మాణము మరియు 2.9 కోట్లతో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నిర్మాణ పని పురోగతిలో ఉన్నవి. విమ్స్ నందు 14.85 కోట్ల రూపాయలతో 50 పడకల ఆయుష్ ఆసుపత్రికి, అలాగే 16.4 కోట్ల రూపాయలతో యోగా మరియు నేచురోపతి కాలేజీకి సొంట్యాంలో, అలాగే సొంట్యాంలో 6.67 కోట్ల రూపాయలతో ఆయుర్వేదం ఫార్మసీ మరియు మందుల పరీక్షా కేంద్రానికి నిధులు మంజూరయ్యి పనులు పురోగతిలో ఉన్నవి. కేజీహెచ్లో 23.75 కోట్ల రూపాయలతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యి పని పురోగతిలో ఉన్నది. 12 కోట్లతో ఎంఆర్ఐ స్కానింగ్ మిషను, 4 కోట్లతో సిటీ స్కాన్ మిషన్ సదుపాయంలో కేజీహెచ్ నందు సమకూర్చడం జరిగింది. అదేవిధంగా 13 కోట్లతో గడిచిన సంవత్సర కాలంలో 9 అంబులెన్సులు, వైద్య పరికరాలు, చౌల్ట్రీ ఆధునీకరణ, అటెండెన్స్ షెడ్స్ నిర్మాణం తదితర పనులు సిఎస్ఆర్ కింద చేయడం జరిగింది. జిల్లాలో వివిధ బోధన ఆసుపత్రులలో గల వివిధ విభాగాల ఆధునీకరణ మరియు మరమ్మతుల నిమిత్తం 10.15 కోట్ల రూపాయలు మంజూరయ్యి పనులు పురోగతిలో ఉన్నవి. జిల్లాలో 3 ఐసీడీఎస్ ప్రాజెక్టులో 740 మెయిన్ అంగన్వాడీ కేంద్రములు, 36 మినీ అంగన్వాడీ కేంద్రంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా పోషకాహార లోపము మరియు రక్తహీనత తగ్గించుటకు 18,240 మంది గర్భిణీ మరియు బాలింతలకు నెలకు 3 కేజీల ఫోర్టిఫైడ్ రైసు, 1 కేజీ కందిపప్పు, 1/2 లీటర్ వంట నూనె, 5 లీటర్ల పాలు, 25 గుడ్లు ఇవ్వడం జరుగుతున్నది. రక్తహీనత తగ్గించడానికి వైఎస్ఆర్ పోషణ కిట్ ద్వారా 2 కేజీల రాగి పిండి, 1 కేజీ అటుకులు, అలాగే 1.4 కేజీ చొప్పున వేరుశనగ చెక్కి, బెల్లము, ఎండు ఖర్జూరం వంటి ఇవి అంగన్వాడీ కేంద్రాల్లో అందించడం జరుగుతున్నది. జిల్లాలో 7 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్య వయసు గల 50,230 మంది పిల్లలకు ప్రతి నెల 25 గుడ్లు, 2.5 లీటర్ల పాలు, 2.5 కేజీల బాలామృతం ప్యాకెట్లు అందించబడుచున్నవి. అలాగే 3 నుండి 6 సంవత్సరాల మధ్య వయసు గల 13,900 మందికి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనంతో పాటు 100 మిల్లీలీటర్ల పాలు, 1 గుడ్డు అందించడం జరుగుతున్నది.
నాడు నేడు ఫేజ్ 1 కింద 13 అంగన్వాడీ భవనాలు నిర్మించడానికి వారం ఒక్కొక్క ఇంటికి 16.5 లక్షల చొప్పున 2.14 కోట్ల రూపాయల నిధులు మంజూరు కాగా ఒక భవనం పూర్తయి మిగిలిన నిర్మాణంలో ఉన్నవి. జిల్లాలో 13,887 పాఠశాలలో 3,94,334 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జగనన్న అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం 2 లక్షల మంది విద్యార్థి తల్లుల ఖాతాలో 256 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. 4 విడతల్లో ఇప్పటి వరకు 1,114 కోట్ల రూపాయల అమ్మఒడి కింద జమ చేయడం జరిగింది. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లా నందు 309 పాఠశాలలో అదనపు తరగతులతో మౌలిక వసతులు కల్పించడానికి 177 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నవి. మధ్యాహ్న భోజనం పథకం జగనన్న గోరుముద్ద ద్వారా 583 ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 78,215 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. జిల్లాలో 8వ తరగతి చదువుతున్న 10,562 మంది విద్యార్థులకు 73.4 కోట్ల రూపాయలతో బైజూస్ ట్యాబ్లను పంపిణీ చేయడం జరిగింది. 13 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించడంలో భాగంగా 2 విడతలలో కలిపి జిల్లాలో 132 ఉన్నత పాఠశాలలో 1206 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ మరియు 287 ప్రాథమిక పాఠశాలలో 498 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయడం జరిగినది. కేజీబీవీ నందు బాలికల విద్యను పెంపొందించడం గాను 143 పోస్టులను భర్తీ, అలాగే భౌతిక కేంద్రాల్లో 35 ఐఈఆర్పి పోస్టుల నియామకం చేపట్టడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం నందు విద్యార్థులకి భోజనము తయారు చేయుటకు అవసరమైన వంట పాత్రల కిట్ల రూపంలో 265 కిట్లు పాఠశాలకు పంపిణీ చేయడం జరిగింది. పాఠశాల నిర్వహణ నిధి ఎస్ఎంఎఫ్లో భాగంగా 23-24 సంవత్సరంలో మొత్తం 342 పాఠశాలలో 2.61 కోట్ల రూపాయలు విడుదల చేసి పాఠశాలకు అవసరమైన రిపేర్లు చేయడం జరిగింది. టాయిలెట్స్ పరిశుభ్రత కోసం నిధి ఏర్పాటు చేసి 671 మంది ఆయాలు నిర్మించి వారికి నెలకు 6,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం అందజేయడం జరుగుతున్నది. అలాగే 86 పాఠశాలల్లో నెలకు 6,000 గౌరవ వేతనంతో నైట్ వాచ్మెన్లను నియమించడం జరిగింది. ఖరీఫ్లో 4,680 హెక్టార్లలో, రబీలో నేటి వరకు 540 హెక్టార్లలో వివిధ పంటలు వేయడం జరిగినది. ఖరీఫ్లో 2,418 క్వింటాల వరి విత్తనాలు రాయితీ సరఫరా చేయగా రబీలో నేటి వరకు 292 క్వింటాల విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేయడం జరిగినది. జిల్లాలో 5,500 టన్నుల ఎరువులు అవసరం కాగా నేటి వరకు 3,672 టన్నుల ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేయడం జరిగింది. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 27,955 మంది రైతులకి 21 కోట్ల రూపాయలు మరియు పిఎం కిసాన్ కింద 11.18 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ సంవత్సరం జిల్లాలో 772 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయడం జరిగింది. అలాగే 89 మంది కౌలు రైతులకు 50 లక్షల రూపాయల పంట రుణం అందించడం జరిగింది. జిల్లాలో 4,352 హెక్టార్ల ఉద్యానవన పంటలు కూడా సాగు చేయబడుతున్నాయి. జిల్లాలో 56 రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు 3,80,120